అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు రేపు అనగా ఆగస్టు 17వ తారీఖున జాతీయ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం పర్యటనకు విచ్చేయుచున్నారు. దీనిలో భాగంగా రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీ అల్లూరి సీతారామరాజులు విమానాశ్రయంలో మొట్టమొదటిగా కాలు మోపనున్నారు. ఈ సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి అలాగే భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వక స్వాగత సుమాంజలీలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినటువంటి అపార నిధులను కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే నీటిపారుదల జలవనరులకు సుమారు 30,436.95 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే విమానాశ్రయం రవాణాకు సుమారు 5,640 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం పీపీపీ మోడల్లో ఏదైతే గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉందో దానికి కేటాయింపు చేయటం జరిగింది. అలాగే జాతీయ రహదారి ప్రాజెక్టుకు 1880 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. విశాఖ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీకి 460 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఏదైతే అదనపు పన్ను విభజన ఉందో దాని కింద 4,597 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలాగే 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుకు 10,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలాగే SASCI కింద సుమారు 31,005 కోట్ల రూపాయలను నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా విశాఖపట్నం రైల్వే జోన్ దగ్గర నుంచి అమరావతి రాజధాని వరకు కూడా, అలాగే నేషనల్ హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఈ విధంగా చూసుకుంటే విశాఖపట్నం నుండి వికసిత భారత్ వైపు ఈ దేశం అడుగులు వేస్తుంది అన్న చందంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులను ప్రాజెక్టులను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉండటం ఒక శుభ పరిణామంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి జాతీయ పార్టీకి అధ్యక్షులుగా నియమితులైనటువంటి నితిన్ నబీన్ గారు మన రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా మరొకసారి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరియు భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. మీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత కేంద్ర ప్రభుత్వ నిధులను అలాగే మరిన్ని ప్రాజెక్టులను అందించాలని ఆకాంక్షిస్తూ మీ యొక్క రాక మాకు ఎంతో ఉత్సాహాన్ని మరియు ఆశాభావాన్ని నింపుతుందని తెలియజేస్తూ జై మోడీ, జై భారత్, వందే మాతరం.